ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం మే నెల సనాతన శారద నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యబోధ సాధనా మార్గము. సాయిరామ్. పవిత్రమైన సాధనా మార్గమును సామాన్య ప్రజలకు తెలుపు గ్రంథరాజ్యము శ్రీమద్ భాగవతము. భగవత్ తత్వంపై అభిరుచిని కలుగజేసి దానిలో ఆసక్తిని అభివృద్ధిపరచి వారిని అనుష్ఠాన కుశలుగా తీర్చిదిద్దే గ్రంథమేది. భాగవతం యొక్క మాధుర్యము ఎన్ని విధములుగా తెలిపినను తక్కువే. వ్యాసుడు ఆ మధుర రసమును తాను తాగి తన హృదయములో పొరలి పారిన ఆ అతీతత్వము అందరికీ అందించి కృతార్థుడైనాడు. భాగవత పఠనము వలన ఇచ్ఛాశక్తి పరిశుద్ధమగును, క్రియాశక్తిలో ప్రేమభావము శ్రద్ధాభక్తులు ఇమిడి ఉండును. చివరకు చిత్తశుద్ధి కలిగి జ్ఞానశక్తి ప్రబుద్ధమై ఆత్మానుభవము సంభవించును. పాండవులంటే 5 సోదర రాజకుమారులు కారు. పంచ ప్రాణములే మానవులుగా జనించి లోకమునకు ధర్మజీవనం యొక్క మర్మమును తెలిపిరి. పంచ ప్రాణములకు ముఖ్యమైన ధర్మబలమునకు ప్రతీకగా ధర్మోదుడు అగ్రతుడుగా వెలుగుతున్నాడు. భక్తితో చేరిన పశుబలమునకు భీముడు ఉదాహరణము. నిశ్చలమైన నిర్మలమైన సాత్విక భక్తియే అర్జునుడు. అర్జున అనే పదమునకు తెల్లధనము అని అర్థము. ధర్మ మార్గములో దేహజలము భక్తి బలము 2 అవసరము. అట్లనే నగులుడు సహదేవుడు అనే శ్రద్ధ సహనము ఇవి 2 కూడా కావలసినవే. కాబట్టి పాండవులన్నా ధర్మస్వరూపులని తెలుసుకోవలను. ధర్మ మరణ్యమునకు వెళ్ళినప్పుడు హస్తినాపురం అధర్మమైనది. భారతీయులు భగవద్రతి కలిగిన వారు. భారతీయులకు భారతము కూడా ప్రధానము. ధర్మము ఏ రీతుల్లో ఆచరింపాలని భారతము చక్కగా స్వోదాహరణముగా నిరూపణ చేయుచున్నది. మన పూర్వీకులైన ఋషులు సత్యం వద ధర్మం చెర అని ఆదేశించరి. అయితే ఇప్పుడు సత్యము వధించి ధర్మమును కేవలము పలుగులో మాత్రం ఉంచి కృతార్థులమవుతున్నాము. ధర్మమే ఏది ఎట్టిది అని చదువుకొని విని తెలుసుకోని కూడా అధర్మమునే పాటించిన అట్టి వారి జీవితము పశుత్వము కంటే హీనమని చెప్పవచ్చును. జింకలంతా ఒక సభ చేసి మనం ఇంకా పై కుక్కలకు భయపడకూడదు, చెదరి పారిపోకూడదని అట్లా చేసిన తమ శక్తిని సామర్థ్యాలకి అవమానమని ఒక తీర్మానం చేసినవట. ఆ లోపల దూరమున ఒక వేట కుక్క అరచిన శబ్దం వినగానే ఒక జింక కూడా ఆ ప్రదేశంలో లేదాయే. వారు చేసిన నిర్ణయమేమి? ఒక క్షణమున ఆ సభాస్థలము శూన్య ప్రదేశముగా మారుటయేమి. పలుకుకు తగిన ఆచరణ కావలెను, ఆశకు తగిన ప్రయత్నము కావలెను. నిత్యానందమును పొందవలనే ఆశ ఉన్నది, కానీ నిత్య దుఃఖములో ముంచివేయు మాయను మాత్రము వదులుటలేదు. మేకలు మే మే అని అవిచ్ఛిన్నముగా కేకలు వేయును. నాది నాది అనే మమకారంని బలపరిచి మాయలో పడి జనన మరణ శృంఖాలతో బంధింపబడి దుఃఖించును. భారతము ద్వారా సత్య మార్గమును తెలుసుకుని ప్రతి మానవుడు నిత్యతత్వమును విశ్వసించి లోకభ్రాంతులను దూరము చేయవలెను. క్షేత్రమనే దేహములో క్షేత్రజ్ఞుడున్నాడు. క్షేత్రములో ఉన్న బ్రహ్మతత్వమే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుని నివాసమే దేహమనే ఈ దేవాలయము. కామధేను యొక్క మెడకు కాడి కట్టినట్టుగా ఆ పవిత్ర క్షేత్రము అపవిత్ర కర్మలలో పెట్టి అతి లౌకిక విషయముల్లో ముంచిన అదే మహాపాపము. భగవంతుని లీలాగుణముల శివడము మనన నిధి ధ్యాసలపై అంతఃకరణము ఉపయోగించే వరకు వ్యాసుల వారికి శాంతి లభించలేదు. భక్తిభావములు దొరికే చల్లదనము, గంభీరము, ఆనందము, శాంతి వేరెక్కడనూ దొరకదు. పరమాత్మని ప్రేమదత్వమును స్మరించితే హృదయము తప్పక చల్లబడును. దీనికి ఎవరికి వారే సాక్షి. కానీ చెప్పటము సర్వాంతర్యామితత్వము, చేయటము అహంతత్వము. అహంకార భావం ఇటుంటే సమత్వం అనే సంతోషం లభించదు. మితిమీరిన దేహభ్రాంతి వలననే మానవుడు దుఃఖములకు గురి అవుతున్నాడు. నవవిధ భక్తుల్లో ఏదైనా ఒక మార్గం అవలంబించి పవిత్ర ప్రేమభావన పెంచి పరమాత్మ చింతనలోనే మనసు నింపి పరమాత్మ పూజతో జీవితము సాధ్యము చేసుకునే వాళ్ళను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
జై భలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.